వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ అనే టాపిక్ చూద్దామండి. ఇది కూడా మనకి నెంబర్ సిస్టమ్ మోడల్ లానే ఉంటుంది, కానీ కొద్దిగా ఇందులో డిఫికల్టీ లెవెల్స్ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ తో పాటుగా కెరెన్స్ అథమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అదే విధంగా రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి. క్వశ్చన్ నెంబర్ 91 చూడండి. క్వశ్చన్ నెంబర్ 91 ఏమి ఇచ్చారంటే, ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit number is 9 less than the number. 9 less than the number. Which of the following digits is units place of the number? రెండు అంకెల సంఖ్యలో అంకెల మొత్తము సంఖ్య కంటే 9 తక్కువ ఉంటుంది. కింది అంకెలలో ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో అంకెను అడిగాడండి. ఇక్కడ చూడండి, రెండు అంకెల సంఖ్యలో అంకెల మొత్తము సంఖ్య కంటే 9 తక్కువ ఉంటుంది. అంకెల మొత్తము సంఖ్య కంటే 9 తక్కువ. అంటే ఇప్పుడు XY అనే అంకె తీసుకున్నట్లయితే అంకెల మొత్తం ఎంత అండి? అంకెల మొత్తము సంఖ్య కంటే 9 తక్కువ. అంటే ఈ రెండింటికి మైనస్ చేసినట్లయితే, ఇలా X+Y చేసినట్లయితే ఏమవుతుందండి? 9 అవుతుందండి. ఇప్పుడు ఈ XY ఏమో రాసుకోవచ్చు అండి, 10x+y అని రాసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది పదుల స్థానంలో ఉంది, ఎంత ఒకట్ల స్థానంలో ఉంది. మైనస్ X+y కి ఈ బ్రాకెట్ తీసేసినట్లయితే -y అయిపోతుందండి. బ్రాకెట్ తీసేయండి, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 9 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుందండి. ఇప్పుడు y క్యాన్సిల్ అయిపోతుందండి. 10x - x అంటే 9x అవుతుంది. 9x ఈజ్ ఈక్వల్ టు 9. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 9/9 అంటే 1 అవుతుంది. 9/9 అంటే 1. అయితే ఇక్కడ చూడండి, ఈ కింది అంకెల్లో ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో అంకెను అడిగాడండి. మనకి పదుల స్థానంలో అంకె వచ్చిందండి, 1 అని వచ్చిందండి. పదుల స్థానంలో అంకె వచ్చింది కాబట్టి మనకు ఒకట్ల స్థానంలో అంకె కావాలండి. ఒకట్ల స్థానంలో అంకె కావాలంటే మనం ఎలా కనుక్కోవాలి? ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఇది యూజ్ చేయండి. ఇంకా మనం దీన్ని ఎందులో యూజ్ చేస్తే y వాల్యూ ఎందుకంటే y క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు దీని వాల్యూ తెలియదు, దీని వాల్యూ తెలియదు, కాబట్టి కనుక్కునే అవకాశం మనకు కనిపించట్లేదు. కాబట్టి ఏమవుతుందండి, డేటా సరిపోలేదు అని మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. డేటా అనేది సరిపోలేదు. ఎక్స్ వాల్యూ అంటే మనకి 10th ప్లేస్ లో ఉన్న వాల్యూ అయితే వచ్చిందండి, 10th ప్లేస్ లో ఉన్న వాల్యూ, కానీ యూనిట్ ప్లేస్ లో ఉన్న వాల్యూ రాలేదండి. యూనిట్ ప్లేస్ లో ఉన్న వాల్యూ అనేది రాలేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 92 అండి. Question number 92 mentioned the difference between a 2-digit number and the number obtained by the interchanging the positions of its digits is 36. What is the difference between the two digits of that number అని ఇచ్చారండి. ఇక్కడ చూడండి, the difference between a 2-digit number and the number obtained by the interchanging the positions of its digits is 36. What is the difference between the ఆ 2-digit number అని ఇచ్చారండి. చూడండి, ఇక్కడ రెండు అంకెల సంఖ్య మరియు దాని అంకెల యొక్క స్థానాలను పరస్పరం మార్చుకోవడం ద్వారా పొందిన సంఖ్య మధ్య వ్యత్యాసం చూసుకున్నట్లయితే 36 అండి. ఆ సంఖ్య యొక్క రెండు అంకెల మధ్య తేడా ఎంత అడుగుతుంది? ఆ సంఖ్య యొక్క రెండు అంకెల మధ్య తేడా కావాలండి. ఇప్పుడు చూడండి, ఒక రెండు అంకెల సంఖ్య మనం XY గా తీసుకున్నట్లయితే అంటే ఏమవుతుందండి? 10x+y అవుతుందండి. దాని అంకెలు మార్చినట్లు yx గా మారుతుందండి. అంటే అర్థం ఏంటంటే 10y + x అవుతుందండి. ఇప్పుడు చూడండి, రెండు స్థానాలు మార్చుకోవడం ద్వారా పొందిన సంఖ్యల మధ్య వ్యత్యాసం, దీనికి మధ్య వ్యత్యాసం అంటే 10x+y - 10y - x అనమాట. వ్యత్యాసం ఎంత అంటే 36 అండి. అప్పుడు ఏమవుతుందండి? 10x నుంచి x మైనస్ చేస్తే 9x అవుతుందండి. y నుంచి 10y మైనస్ చేస్తే 9y అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 36 అండి. మరి ఇక్కడ 9 కామన్ తీసినట్లయితే x - y వస్తుందండి. x - y ఈజ్ ఈక్వల్ టు 36 అండి. మరి x - y కావాలంటే ఏమవుతుంది? x - y ఈజ్ ఈక్వల్ టు 36/9 అండి. 36/9 అవుతుందండి. 9 తో చూడండి, 9 1 9 4 అంటే మన x - y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 4 అవుతుందండి. ఆ రెండు అంకెల సంఖ్యలో అంకెల మధ్య తేడా ఇదే కదా, అంకెలు ఇవే కదా, నెక్స్ట్ y, వాటి మధ్య తేడా ఎంత అంటే 4 అండి. ఇక్కడ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 93 అండి. క్వశ్చన్ నెంబర్ 93 ఏమి ఇచ్చారంటే, ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ 2-digit నెంబర్ అండ్ ది నెంబర్ obtained by interchanging the two digits is 63. What is the smaller of the two numbers అని ఇచ్చారండి. రెండు అంకెల సంఖ్య మరియు రెండు అంకెలను పరస్పరం మార్చుకోవడం ద్వారా పొందిన సంఖ్యకు మధ్య వ్యత్యాసం 63 అండి. అయితే ఆ రెండు సంఖ్యల్లో చిన్నది ఏదని అడుగుతుందండి. ఇప్పుడులాగేనండి, దాని యొక్క వ్యత్యాసం అనగానే మనకి ఏమవుతుందంటే 9 into x - y వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు 63 అండి. మరి x - y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి?
63/9 అని అంటే 7 అవుతుందండి. x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుందండి. x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 7 అనే దాన్ని ఉపయోగించుకుంటూ మన ఆన్సర్ కనుక్కోవాలండి. కానీ అక్కడ ఆన్సర్ కనుక్కోడానికి అవకాశం ఉందా చూడండి. ఇక్కడ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 7 అంటే x ఈజ్ ఈక్వల్ టు 9 ఇలా 2 తీసుకోవచ్చండి. 8 7కి రావాలి. 8 1 అని తీసుకోవచ్చండి. ఇంకా అంటే 92 అని తీసుకోవచ్చు, 81 అని తీసుకోవచ్చు, ఇంకా 7 0 తీసుకోవచ్చండి. అంతే. ఈ 3 మనం తీసుకోవచ్చండి. అవకాశం ఉంది. అందులో ఏ నెంబర్ అడిగాడు చూడండి. ఆ రెండు సంఖ్యలో చిన్నది ఏదో అడిగాడు. చిన్నదంటే ఇక్కడ 29 అవుతుంది, 18 కూడా అవుతుందండి. అంటే మనకి ఇన్ని ఆప్షన్స్ 92 అవుతుంది, 81 అవుతుంది, 29 అవుతుంది, 18 అవుతుంది. కానీ చిన్న సంఖ్యలు అన్నప్పుడు ఈ రెండు చిన్న సంఖ్యలు అవుతాయండి. అంటే రెండు ఆప్షన్స్ అవుతున్నాయి. అంటే ఏది ఖచ్చితంగానే మనం గుర్తుపట్టలేకపోతున్నామండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే కాంట్ బి డిటర్మైన్ అవుతుందండి. ఎందుకంటే మనం కనుక్కోలేము అనమాట ఇక్కడ. ఓకేనా, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 29 ఆప్షన్ లో ఉంది, 29 టిక్ పెట్టేసాం అనుకోండి తప్పండి. ఎందుకంటే 18 కూడా కరెక్ట్, ఇక్కడ 18 ఆప్షన్ లో లేదు. ఓకేనా, ఖచ్చితంగా ఇదే అవ్వాలని రూల్ ఏం లేదు. 18 కూడా కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మనకి కాంట్ బి డిటర్మైన్ అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 94 అండి. క్వశ్చన్ నెంబర్ 94 చూడండి. ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit number is 1/5 of the difference between the number and the number obtained by the interchanging the positions of the digits. What is definitely difference between the digits of the number అని ఇచ్చాడండి. రెండు అంకెల సంఖ్య యొక్క అంకెల మొత్తము ఆ సంఖ్యలోని అంకెల స్థానాన్ని పరస్పరం మార్చుకోవడం ద్వారా పొందిన సంఖ్య మరియు ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం 1/5 ఉంటుంది. అయినా ఆ సంఖ్య యొక్క అంకెల మధ్య ఖచ్చితమైన తేడా ఎంత అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి, రెండు అంకెల సంఖ్య యొక్క అంకెల మొత్తము ఆ సంఖ్యలోని అంకెల స్థానాలను పరస్పరం మార్చుకోవడం ద్వారా పొందిన సంఖ్య మరియు ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసము 1/5 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలండి. x9 ఇంటూ x మైనస్ వై అవుతుందండి. అది ఎలా ఉంటుందంట, ఆ రెండు సంఖ్యల యొక్క చూడండి, రెండు అంకెల సంఖ్య యొక్క అంకెల మొత్తము వ్యత్యాసంలో 1/5 ఉంటుందండి. అంటే ఇంటూ 1/5 చేసినట్లయితే ఏమవుతుందంటే మొత్తం అవుతుంది, x ప్లస్ వై అవుతుందండి. అయినా ఆ సంఖ్య యొక్క అంకెల మధ్య ఖచ్చితమైన తేడా ఎంత అడుగుతుంది. అంకెల మధ్య ఖచ్చితమైన తేడా ఎంత కనుక్కోమంటుందండి. అయితే ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక్కునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి ట్రై చేసేద్దాం మనం. ఇక్కడ ఈ 5 ఒకటి పంపించండి. అప్పుడు ఏమవుతుందండి, 9x మైనస్ 9y ఈజ్ ఈక్వల్ టు ఈ 5 ఒకటి పంపించిస్తే 5x ప్లస్ 5y అవుతుందండి. ఈ 5x పంపించారు అనుకోండి, 9x మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు 5y ప్లస్ 9y అవుతుందండి. అంటే 9x మైనస్ 5x అంటే 4x అవుతుంది. 4x ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 9 అంటే 14y అవుతుందండి. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 7y. అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ x y రెండు వేరియబుల్స్ ఉన్నాయండి. దాని ద్వారా మనం వాల్యూ అనేది కనుక్కునే అవకాశం ఉండట్లేదండి. x మైనస్ y కావాలి, కనుక్కునే అవకాశం మనకు కల్పించట్లేదండి. కాబట్టి మనకి డేటా అనేది సరిపోదు అని అర్థమవుతుంది. డేటా అనేది సరిపోదు. ఇందులో x వాల్యూ తెలిసింది అనుకోండి, y వాల్యూ తెలుస్తుంది. y వాల్యూ తెలిస్తే x వాల్యూ తెలుస్తుంది. అప్పుడు మనం ఏం కనుక్కోవాలండి, x మైనస్ y కనుక్కోగలమండి. అసలు కనుక్కోడానికి మనకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి, డేటా ఈజ్ ఇండికేట్ అని వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 95 అండి. The number obtained by interchanging the two digits of a 2-digit number is lesser than the original number by 54. If the sum of the two digits of the number is 12, then what is the original number? రెండు అంకెల సంఖ్య యొక్క రెండు అంకెలను పరస్పరం మార్చుకోవడం ద్వారా పొందే సంఖ్య అసలు సంఖ్య కంటే 54 తక్కువగా ఉంటుందండి. ఆ సంఖ్య యొక్క రెండు అంకెల మొత్తం 12 అయితే అసలు సంఖ్య ఏమిటి అని అడిగాడండి. ఇక్కడ చూడండి, the number obtained by the interchanging the two digits of a 2-digit number is lesser than the original number by 54 if the sum of the two digits of the number is 12. Then what is the original number? ఓకే అండి, క్వశ్చన్ సరిపోయింది. రెండు అంకెల సంఖ్య యొక్క రెండు అంకెలను పరస్పరం మార్చుకోవడం ద్వారా పొందిన సంఖ్య అసలు సంఖ్య కంటే 54 తక్కువగా ఉంటుందండి. అసలు సంఖ్య కంటే 54 తక్కువ ఉంటుందంటే సేమ్ అండి, 9 ఇంటూ x మైనస్ వై అండి. నేను డైరెక్ట్ గా వేస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, మీరు ఆల్రెడీ ఈ ప్రాసెస్ మనం చెప్పామన్నమాట. ఒక అంకె దాని అంకెలు తారుమారు చేయగా వచ్చే భేదం మనం చూసుకున్నట్టు ఈ విధంగా వస్తుంది అనమాట. x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 54 అయినట్లయితే 9 అంటే x మైనస్ వై ఏమవుతుందండి, 54/9 అండి. 9 తో క్యాన్సిల్ చేయండి, 9 తో 9 6 అయిపోతుందండి. అంటే x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుందండి. ఇలా ఉంచండి. సంఖ్య యొక్క రెండు అంకెల మొత్తం ఎంత అండి, రెండు అంకెల మొత్తం x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 12 అండి. అయితే అసలు సంఖ్య ఏమిటో అడుగుతున్నాడండి. అసలు సంఖ్య కనుక్కోవాలి. అసలు సంఖ్య ఏంటంటే xy కదండి, ఆ xy కనుక్కోవాలండి.
ఓకే. ఇక్కడ చూడండి 2 అంకెలు మొత్తం 12 కాబట్టి ఈ 2 ప్లస్ చేస్తే 12 వస్తుందండి. రావట్లేదండి. ఇది ఆన్సర్ కాదండి. ఈ 2 చేస్తే 12 వస్తుందా? వస్తుందండి. ఈ 2 చేస్తే 12 వస్తుందా? రావట్లేదండి. అయితే మనకు 39 అవ్వాలి. అవుతుందో లేదో చూద్దామండి. ఓకేనండి. ఒకసారి చెక్ చేసండి. ఇక్కడ 39 కూడా పాసిబిలిటీ కాకపోవచ్చు. ఇక్కడ x+y, x-y ఎందుకంటే x కావాలంటే ఏమవుతుందండి? 2 ప్లస్ చేసి బై 2 చేయాలండి. 2 ప్లస్ చేస్తే ఏమవుతుందండి? 6 + 12/2 అండి. అంటే ఏమవుతుందండి? 18/2 అంటే 9 అండి. y కావాలంటే ఏం చేయాలి? 2 మైనస్ చేసి బై 2 చేయాలి. 12 - 6 అంటే 6 అవుతుందండి. 6/2 అంటే ఏమవుతుంది? 3 అవుతుందండి. మరి xy కావాలంటే ఏమవుతుందండి? 93 అవుతుందండి. కాబట్టి ఇక్కడ కూడా ఆన్సర్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ అండి. ఇక్కడ కాంట్ బి డిటర్మైన్ కాదండి. నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ లేదండి. 39 అవుతుంది. కానీ 39 అంటే మనకి ఏం అడిగాడు ఇక్కడ? అసలు సంఖ్య ఏమిటని అడిగాడండి. అసలు సంఖ్య పెద్దదని అర్థం అండి. ఎందుకంటే చూడండి ఇక్కడ 2 అంకెలు పరస్పరం మార్చుకోవడం ద్వారా పొందిన సంఖ్య అసలు సంఖ్య కంటే 54 తక్కువ ఉందండి. అంటే మార్చుకోవడం ద్వారా వచ్చే సంఖ్య తక్కువ ఉంది. అంటే అసలు సంఖ్య ఏమవ్వాలంటే ఎక్కువ అవ్వాలండి. ఎక్కువ అవ్వాలంటే ఖచ్చితంగా 50 కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనండి. 50 కంటే ఎక్కువ ఉండాలండి. ఎందుకంటే మనము రివర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది చిన్నదవుతుంది, ఇది పెద్దదవుతుందనమాట. కాబట్టి అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. కాబట్టి మనకి 93 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 93 కరెక్ట్ ఆన్సర్. 93 ఇక్కడ ఆప్షన్‌లో లేదు కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ 96 అండి. క్వెషన్ నంబర్ 96 ఏమి ఇచ్చారంటే ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ 2 డిజిట్ నంబర్ అండ్ ది నంబర్ అబ్టైన్డ్ బై ది ఇంటర్చేంజింగ్ ది డిజిట్స్ ఈజ్ 36. What is the difference between the sum and the difference of the digits of the number if the ratio between the digits of the number is 1:2? ఇక్కడ చూడండి 2 అంకెల సంఖ్యకు మరియు అంకెలను పరస్పరం మార్చుకోవడం ద్వారా పొందిన సంఖ్యకు మధ్య ఉన్న వ్యత్యాసం 36 అండి. ఆ సంఖ్య యొక్క అంకెల మధ్య నిష్పత్తి 1:2 అండి. అయితే ఆ సంఖ్యలో అంకెల మొత్తము మరియు అంకెల వ్యత్యాసము ఎంత అని అడుగుతున్నాడండి. అంకెల మొత్తము మరియు అంకెల వ్యత్యాసం అని అడిగాడండి. ఇక్కడ 2 అడుగుతుండే ఏంటండి? రేషియో అడిగాడండి. ఆ ఆ సంఖ్యలోని అంకెల మొత్తము, అంకెల వ్యత్యాసముల నిష్పత్తి ఎంత? నిష్పత్తి ఎంత అండి? ఎందుకంటే 2 అడగడు కదండి. ఇక్కడ రేషియో అడిగాడు. రేషియో అనేది ఇక్కడ మన తెలుగులో రాలేదు. చూసుకోండి అక్కడ. అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు మామూలుగా ఉన్న అంకెకు రివర్స్ చేసిన అంకెకు మధ్య తేడా మనకి 36 వచ్చింది కాబట్టి 9 × x - y = 36 అండి. అంటే x - y ఏమవుద్దండి? 9 ఒకట్ల 9 నాలుగులు కాబట్టి x - y = 4 అవుతుందండి. x - y = 4 అండి. ఇప్పుడు దీనికి నెక్స్ట్ మనకి ఇంకేమన్నా ఆ సంఖ్య యొక్క అంకెల మధ్య నిష్పత్తి ఇచ్చాడండి. నిష్పత్తి ఎంతంటే ఇప్పుడు x అనుకుంటే x:y ఎంత ఇచ్చాడంటే 1:2 అండి. ఈ రెండింటి మధ్య తేడా 1 కాబట్టి 1 part is equal to 4 అయినట్లయితే ఈ రెండింటి మొత్తం ఎంత అండి? మొత్తం ఎంత? 1 + 2 అంటే 3 అండి. ఇది తేడా అండి. ఇది మొత్తం అండి. మొత్తం ఏమవుద్దంటే 3 పార్ట్స్ అవుతుందండి. 1 part is equal to 4 కాబట్టి 3 పార్ట్స్ ఏమవుద్దంటే 12 అవుతుందండి. ఇప్పుడు దేనికి మనకు నిష్పత్తి కావాలండి? రేషియో బిట్వీన్ ది డిజిట్స్ ఆఫ్ ది అది చూడండి ఇక్కడ. రేషియో బిట్వీన్ ది డిజిట్స్ ఆఫ్ ది నంబర్ ఈజ్ 1:2 అని ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ది డిజిట్స్ అని అడిగాడండి. కాబట్టి సమ్ ఆఫ్ డిఫరెన్స్ సమ్ ఎంత అండి? 12 అండి. వ్యత్యాసం ఎంత అడిగాడా? ఓకే. ఇక్కడ మనం రేషియో పెట్టేసి నిష్పత్తి కాదండి వ్యత్యాసమేనండి. ఆ సంఖ్యలో అంకెల మొత్తము, అంకెల వ్యత్యాసం అండి. అంకెల మొత్తం 12 అండి. అంటే ఖచ్చితంగా 12 అని చెప్పగలమా? చూడండి ఇక్కడ 12 అని చెప్పగలమా? 1:2 కదా! అంకెల వ్యత్యాసం 12 అని చెప్పగలమండి. ఎందుకంటే మనకి ఇక్కడ 4 వచ్చింది కదా! ఓకేనండి. ఎందుకంటే 1 part is equal to 4 అని ఫిక్స్ అయిపోయింది కదా! 3 parts equal to 12 అండి. అంకెల మొత్తం 12 అవుతుందండి. అంకెల వ్యత్యాసం 4 అవుతుందండి. ఈ రెండు మన తేడా ఏమవుతుంది? 8 అవుతుంది. ఇక్కడ 8 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 8 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇది మొత్తం అండి. ఇది తేడా అండి. మొత్తం మైనస్ తేడా చేస్తే మనకి ఏమొచ్చిందండి? 8 వచ్చిందండి. 8 కరెక్ట్ ఆన్సర్ అనమాట. 96, 8 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 97. In a two-digit positive number, the digits in the units place is equal to square of the digits in tens place, and the difference between the difference between the number and the number obtained by the interchanging the digits is 54. What is the 40% of the original number అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి 2 అంకెల ధనపూర్ణ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉన్న అంకె పదుల స్థానంలో అంకె వర్గానికి సమానమండి. ఒకట్ల స్థానంలో అంకె పదుల స్థానంలో ఉన్న అంకె వర్గానికి సమానమండి. మరియు అంకెలను పరస్పరం మార్చుకోవడం ద్వారా పొందిన సంఖ్య ఆ సంఖ్య మధ్య వ్యత్యాసం 54 అండి.
ఓకేనండి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 9 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 54 అనమాట. అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 6 అవుతుందండి. అంటే ఇక్కడ చూడండి 9తో 9 ఒకట్ల 9 6లు క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 6 అండి. అయితే అసలు సంఖ్యలో 40% కావాలి. అసలు సంఖ్య ముందు కనుక్కోవాలండి. ఇక్కడ అసలు సంఖ్య చూడండి ఎలాగిచ్చండి, 2 అంకెల సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉన్న అంకె 10ల స్థానంలో ఉన్న అంకెకు వర్గానికి సమానం అండి. అంటే ఇక్కడ 1 ఉంటే ఏముంటుంది 1 ఉంటుందండి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 4 ఉంటుందండి. చూడండి 10ల స్థానంలో ఇంకా వర్గానికి సమానం కాబట్టి ఇక్కడ 3 ఉంటే ఏమవుతుందండి 9 ఉంటుందండి. ఇక్కడ చూడండి మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముండాలంటే 6 ఉండాలి కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ లేదండి. ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 39 అవుతుంది అనమాట. ఓకేనండి 39 అవుతుందండి. ఇప్పుడు అసలు సంఖ్యలో 40% కావాలండి. అసలు సంఖ్యలో 40% 39 లో 40% అంటే 40 100 అండి. 0 0 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ ఇప్పుడు చూడండి 39 ఇంటూ 4 అండి. 4తో 4 9 36 అండి. 3 4 3 12 అండి. 12 ప్లస్ 3 అంటే 15 వస్తుందండి. 156/10 అవుతుందండి. 156/10 అంటే ఏమవుతుందండి 15.6 అవుతుందండి. కాబట్టి 15.6 అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. అయితే దీనికి అంతా ప్రాసెస్ ప్రకారం చేస్తే మాత్రం చాలా ఎక్కువ వస్తుందండి. అది విషయం గుర్తుపెట్టుకోండి. అసలు సంఖ్యకు నెక్స్ట్ రివర్స్ చేసిన సంఖ్యకు మధ్య వ్యత్యాసం అంటే 9 ఇంటూ ఎక్స్ మైనస్ 5 అని పెట్టుకోవాలండి. అసలు సంఖ్యకు దాని వ్యత్యాసానికి మొత్తం అంటే మాత్రం 11 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 అవుతుందండి. గుర్తుపెట్టుకోండి అది. ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది గత వీడియోలో. ఓకేనండి. గత వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో కూడా మన కాన్సెప్ట్ వచ్చింది గుర్తుపెట్టుకోండి. మొత్తం అంటే 11 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 అండి. భేదం అంటే 9 ఇంటూ ఎక్స్ మైనస్ 5 అండి. ఓకేనండి. ఇది మొత్తంకి ఇది భేదంకి ఇది. అలా మనం ఇక్కడ భేదం అన్నట్టు డైరెక్ట్ గా నేను వేస్తున్నాను. డైరెక్ట్ గా వేస్తున్నట్లయితే మీకు తక్కువ టైంలో అయిపోతుందండి. ఇలా డైరెక్ట్ గానే గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మీకు సింపుల్ గా అయిపోతుంది. తక్కువ టైంలో మీరు ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 98 అండి. A number consists of 3 digits whose sum is 10. The middle digit is equal to the sum of the other two and number will be increased by 99. If it is digits are reversed, the number is అన్నాడండి. చూడండి ఇక్కడ ఒక 3 అంకెల సంఖ్యలో అంకెలు మొత్తం 10 అండి. ఒక 3 అంకెల సంఖ్యలో అంకెలు మొత్తం 10. మధ్య అంకె మిగతా రెండింటి మొత్తానికి సమానం అండి. మధ్య అంకె మిగతా రెండింటి మొత్తానికి సమానం. మిడిల్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. మరియు దాని అంకెలను తిరగ రాస్తే ఆ సంఖ్య 99 పెరుగుతుందండి. అయితే ఆ సంఖ్య కనుక్కోమంటుండండి. ఇప్పుడు చూడండి ఒక 3 అంకెల సంఖ్యలో అంకెల మొత్తం 10 అండి. ఇక్కడ చూడండి 3 కలిపితే 10 వచ్చిందండి. ఈ 3 కలిపితే 10, ఈ 3 కలిపితే 10, ఈ 3 కలిపితే 10. ఓకేనండి. అంకెలను చూడండి ఇక్కడ మధ్య అంకె మిగతా రెండింటి మొత్తానికి సమానం అండి. మధ్య అంకె ఈ రెండింటి మొత్తానికి సమానమా కాదండి. ఈ రెండింటి మొత్తానికి సమానం అండి. కరెక్టే. ఈ రెండింటి మొత్తం సమానమా కాదండి. ఈ రెండింటి మొత్తం సమానమా సమానమా అంటే మనకి బి గాని డి గాని కరెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. నెక్స్ట్ చూడండి అంకెలను రివర్స్ చేసినట్లయితే చూడండి ఇక్కడ అంకెలను చూడండి ఇక్కడ ఏమన్నాడు దాని అంకెలను తిరిగి రాస్తే ఆ సంఖ్య 99 పెరుగుతుందండి. అంటే దీనికి 99 యాడ్ చేసినట్లయితే ఏం రావాలండి 352 రావాలండి. వస్తుంది 352 వస్తుందో లేదు చూడండి. ఇక్కడ 9కి 3 కలిపితే ఎంత అండి 12 1 అండి. ఇక్కడ 10 అవుతుంది. 10కి 5 కలిపితే 15 అండి 1. 2 కోట కలిపితే 3 అండి. 352 అయ్యిందండి. అంటే చూడండి ఇక్కడ రివర్స్ అయ్యేలేదు 3 5 2 3 5 2 99 కలపడం వల్ల ఇలా మారిందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి డి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఒకసారి ఇక్కడ కూడా చెక్ చేసేయండి. దీనికి 99 కలిపాం అనుకోండి 9కి 2 కలిపితే 11 అంటే చివరిలో 1 వచ్చేస్తుంది. కానీ మనకు 3 రావాలి రివర్స్ అయినప్పుడు. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఓకేనండి. బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా ఆప్షన్ త్రూ చేసుకోండి. సింపుల్ గా మనకు అర్థమైపోతుందండి. ఓకేనండి. ఆప్షన్ త్రూ చేయండి. మరి ఇంకా వేరే మెథడ్ మీరు ఎంచుకోవద్దండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 99. క్వశ్చన్ నెంబర్ 99 ఏమి ఇచ్చారంటే ఏ 2 digit number becomes 5/6th of itself when the digits are reversed. The two digit differ by 1. ది నెంబర్ ఈజ్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి 2 అంకెల సంఖ్య దాని అంకెలను తిరగబడినప్పుడు దానిలో 5/6 వంతు అవుతుందండి. 2 అంకెల మధ్య వ్యత్యాసం మాత్రం 1 అయితే ఆ సంఖ్యను అడిగాడండి. ఇక్కడ 2 అంకెల మధ్య వ్యత్యాసం చూడండి 1, ఈ 2 అంకెల మధ్య వ్యత్యాసం 1, ఈ 2 అంకెల మధ్య వ్యత్యాసం 1, ఈ 2 అంకెల మధ్య వ్యత్యాసం 1 అండి. ఇప్పుడు చూడండి ఇది మనం చూసుకోవాలి. ఒక 2 అంకెల సంఖ్య దాని అంకెలను తిరగబడినప్పుడు దానిలో 5/6 వంతు అవుతుందండి. 5/6 వంతు అవుతుందండి. అర్థం అంటే తగ్గుతుందండి. 6 వంతులు 5 వంతులు అవుతుంది. తగ్గుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 45 కాస్త రివర్స్ అయింది అనుకోండి పెరిగిపోతుందండి. అంటే ఇది కాదండి. 56 కాస్త రివర్స్ అయితే 65 అవుతుందండి. ఇది కాదండి. 54 కాస్త రివర్స్ అయితే 45 అవుతుందండి. 45 అవుతుందండి. 65 కాస్త రివర్స్ అయితే ఏమవుతుంది 56 అవుతుందండి.
ఎంత అవుతుందంటే 5/6 వంతు అవుతుందంట. ఇంటూ 5/6 చేయండి ఒకసారి సరిపోతుందో చూడండి. 6తో 6 9లు కాబట్టి 9 5 45 అండి. సరిపోయిందండి. ఇక్కడ చూడండి 5/6 చేస్తే 6తో ఇది క్యాన్సిల్ అవ్వదండి. కాబట్టి ఇది కాదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బిఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 54 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అంటే మనం ఇచ్చిన డేటా ప్రకారం ఈ 54 అని మ్యాచ్ అయిందండి. చూడండి 54 మనం తీసుకున్నట్లయితే అంకెలు తిరగబడినప్పుడు దానిలో 5/6 వంతు 5/6 వంతు తగ్గుతుందంట. 6 అవుతుంది. 6 ఒకట్ల 6 9 అండి. 9 5 అంతా 45 అండి. చూడండి 54 కాస్త 45గా మారిపోయిందండి. ఓకేనండి. ఈ రెండింటి మధ్య తేడా ఒకటి కూడా సరిపోయిందండి. ఓకేనా? కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 54 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 54 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 100 అండి. Question number 100. If the square of two-digit number is reduced by the square of the number formed by the reversing the digits of the same of the number, the final result is అని ఇచ్చాడండి. ఒక చూడండి ఒకసారి. ఒక సంఖ్య యొక్క అంకెలను తారుమారు చేయడం ద్వారా ఏర్పడే సంఖ్య యొక్క వర్గానికి మరియు ఆ సంఖ్య యొక్క వర్గానికి మధ్య భేదము కింది వానిలో దేనితో భాగించబడుతుంది అని అడుగుతున్నాడండి. దేనితో భాగించబడుతుంది? మనకు చూడగానే అర్థమైపోతుంది. తేడా అనగానే 9తో భాగించబడుతుందండి. కానీ ఇక్కడ ఆప్షన్ లో మనం చూసుకున్నట్లయితే బోత్ ఏ అండ్ బి ఇచ్చండి. ఇది ఒక్కటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుందండి. అంటే 11 కూడా అవ్వచ్చు అని చెక్ చేయమంటుంది. ఏదంటే డి ఆప్షన్ అండి. ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ ఒక సంఖ్యను అంకెలు తారుమారు చేయడం వల్ల ఏర్పడిన సంఖ్య కాబట్టి మనం ఒక సంఖ్య తీసుకుంటే xy అంటే అంకెలు తారుమారు చేస్తే yx అవుతుందండి. అంటే ఇది ఏమవుతుందండి 10x ప్లస్ y అవుతుందండి. ఇదేమవుతుందండి 10y ప్లస్ x అవుతుందండి. ఈ రెండింటికి స్క్వేర్ చేయండి. దీనికి స్క్వేర్ చేయండి, దీనికి స్క్వేర్ చేయండి, మధ్యలో మైనస్ పెట్టండి. ఇది దేంతో భాగించబడుతుందో మనకు కావాలి. దీనికి హోల్ స్క్వేర్ చేయండి. 10x హోల్ స్క్వేర్ ఏమవుతుంది అంటే 100x స్క్వేర్ అవుతుందండి. 10x ప్లస్ y హోల్ స్క్వేర్ కాబట్టి 2 ఇంటూ 10 అంటే 20xy అవుతుందండి. ప్లస్ వై స్క్వేర్ అనమాట. మైనస్ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే 10y స్క్వేర్ అంటే 100y స్క్వేర్ అవుతుంది అక్కడ. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఓపెన్ పెడదేస్తామండి. 2 ఇంటూ 10 అంటే 20xy అవుతుంది. ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు మైనస్ చేసేయండి. ఇప్పుడు ఏం చూడండి ఇక్కడ 100x స్క్వేర్ ప్లస్ 20xy ప్లస్ వై స్క్వేర్ మైనస్ 100y స్క్వేర్ మైనస్ 20xy మైనస్ ఎక్స్ స్క్వేర్ అండి. ఇప్పుడు 20xy మైనస్ 20xy క్యాన్సిల్ అయిపోయిందండి. 100x స్క్వేర్ నుంచి ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి 99x స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ వై స్క్వేర్ నుంచి 100y స్క్వేర్ మైనస్ చేసినట్లయితే 99y స్క్వేర్ అవుతుందండి. ఇప్పుడు 99 కామన్ తీసామనుకోండి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుందండి. ఇప్పుడు 99 లో ఏముందండి 9 ఉంది 11 ఉందండి. అంటే 9 తో డివిజన్ అవుతుంది 11 తో డివిజన్ అవుతుంది. అంటే ఈ రెండు కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ లో బోత్ ఏ అండ్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బోత్ ఏ అండ్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ లెవెల్ లేదనుకోండి సింపుల్ గా 9 అని సింపుల్ గా పెట్టవచ్చు. ఎందుకంటే మనం ఇంతకు ముందు అదే చెప్తున్నాం. ప్రతి సమ్ కూడా ఆ విధంగా చెప్తున్నాం కాబట్టి. కానీ ఇక్కడ ఇది ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా 11 చెక్ చేయాలి. చెక్ చేసాము 11 కూడా కరెక్ట్ అయింది. కాబట్టి బోత్ ఏ అండ్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 101 అండి. ఏ నంబర్ కన్సిస్ట్ ఆఫ్ 2 digits such that the digits in the tens place is less than the digits in units place. 3 times the number added to 6/7 times the number obtained by the reversing digits is equal to 108. The sum of the digits in the number is అని ఇచ్చాడండి. చూడండి ఇక్కడ 2 అంకెల సంఖ్యలో 10ల స్థానంలో ఉన్న అంకె 1ల స్థానంలో అంకె కంటే 2 తక్కువ ఉంటుంది. 1ల స్థానంలో అంకె కంటే 2 తక్కువగా ఉంటుంది. ఆ సంఖ్య యొక్క 3 రెట్లకు ఆ సంఖ్యలోని అంకెలను మార్చడం ద్వారా పొందిన సంఖ్య 6/7 రెట్లు కలిపిన మనకేమొస్తుందంట 108కి సమానం అంట. అయితే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం అడిగాడండి. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం అడిగాడండి. అయితే ఇక్కడ మనకి ఆ సంఖ్య మనకి ఇచ్చేసాడండి. ఇది XY అని ఇచ్చాడు కదండి. XY ఇచ్చినప్పుడు ఏముందండి ఇక్కడ చూడండి. ఇక్కడ మన కండిషన్ 10ల స్థానంలో ఉన్న అంకె 1ల స్థానంలో అంకె కంటే 2 తక్కువ అండి. 2 తక్కువ అంటే 1ల స్థానంలో అంకె కంటే 2 ఎక్కువ అండి. అవునా కాదండి? కాబట్టి ఇది x అయితే ఇది ఏమవుతుందంటే x ప్లస్ 2 అవుతుందండి. కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుందంటే 10x ప్లస్ x ప్లస్ 2 అవుతుందండి. అంటే 11x ప్లస్ 2 అవుతుందండి ఆ నెంబర్. ఇప్పుడు ఏమంటే చూడండి ఆ సంఖ్యలో అంకెలు తారుమారు చేయాలి. అంటే yx గా మారుతుందండి. yx గా మారినప్పుడు ఇది x ప్లస్ 2 అవుతుందండి. ఇది x అండి. అంటే ఇది 10 ఇంటూ x ప్లస్ 2 కాబట్టి ఏమవుతుందండి 10x ప్లస్ 20 అవుతుంది ప్లస్ x అండి. అంటే 11x ప్లస్ 20 అవుతుందండి. 11x ఇది 11x ప్లస్ 20 అవుతుందండి. ఇప్పుడు చూడండి ఏమన్నాడు చూడండి ఆ సంఖ్య యొక్క 3 రెట్లకు ఆ సంఖ్య యొక్క 3 రెట్లు అంటే 11x ఇంటూ 11x ప్లస్ 2 ఇంటూ 3 అండి.
అంటే 3 ఇంటూ 11x+2 అనమాట. 3 రెట్లకు ఆ అంకెలను తారుమారు చేయడం ద్వారా పొందిన సంఖ్య ఎంతండి? 11x+20 అండి. దీనిలో ఎంతండి? 6/7 రెట్లు కలిపిన 6/7 రెట్లు కలిపిన ఎంత రావాలండి? 108 రావాలండి. 8 ఆ సంఖ్యలోని అంకెలు మొత్తం కావాలి మనకి. ఆ సంఖ్యలోని అంకెలు మొత్తం చూడండి, x+2 ఎంత అవుతుందండి? 2x+2 అవుతుందండి. 2x+2 అవుతుందండి. 2x+2 అంటే 2 కామన్ తీస్తే x+1 కాబట్టి 2 ఇంటూ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఖచ్చితంగా ఇది కాదు ఇది కాదండి. అంటే 6 కానీ 8 కానీ మనకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. 6 కానీ 8 కానీ మనకి కరెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. మరి ఏది అవుతుందో చూద్దాం ఒకసారి. మరి 8 అవ్వచ్చునండి. ఒకసారి చెక్ చేద్దాం మనం. చెక్ చేసినట్లు చూడండి, ఇక్కడ 7 బైలో ఉంది కాబట్టి 7 ఇటు పంపించండి, లేకపోతే 7 అటు పంపించవచ్చండి. అదేమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. ఏం క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు కాబట్టి చాలా ఎక్కువ వాల్యూస్ వచ్చినట్టు ఉన్నాయి. 7తో మల్టిప్లై చేసండి. 7 3 21 అండి. 21 ఇంటూ 11x+2 ప్లస్ 6 ఇంటూ 11x+20 ఈజ్ ఈక్వల్ టు 108 ఇంటూ 7 అవుతుందండి. ఇక్కడ చూడండి, 21 ఇంటూ 11 అండి. అంటే ఎంత అవుతుందండి? 231 అవుతుందండి. 231x ప్లస్ 21 2s అండి. ఎంత అంటే 42 అండి. ప్లస్ 6 ఇంటూ 11 అంటే 66x అవుతుందండి. ప్లస్ 6 2s 12 కాబట్టి 120 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 108 ఇంటూ 7 అండి. అంటే ఏమవుతుందండి? 756 అవుతుందండి. ఓకే, ఇక్కడ 231 ప్లస్ 66 ఎంత అవుతుందండి? 66 దీనికి యాడ్ చేస్తే 7 అండి. 6 ప్లస్ 9 అంటే 297 అవుతుందండి. 297x ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 756 అండి. ఈ రెండు ప్లస్ చేస్తే మనకి ఎంత అవుతుందండి? ఈ రెండు ప్లస్ వస్తుంది మైనస్ వస్తుందండి. ఇక్కడ 756 మనం ప్లస్ గా తీసుకున్నాం కదా, మైనస్ చేయండి. 42 ప్లస్ 120 ఏమవుతుందండి? మనకి 162 అవుతుందండి. అంతే కదా, 162 మైనస్ చేయండి. మైనస్ చేస్తే 6 నుంచి 2 మైనస్ చేస్తే 4 అండి. 4 5 అంటే 5 నుంచి 6 మైనస్ చేయలేం కాబట్టి 15 నుంచి 6 మైనస్ చేస్తే 9 అండి. నెక్స్ట్ ఇక్కడ 7 అంటే ఇక్కడ ఏముంటుందండి? 6 ఉంటుందండి. 6 లో 1 తీస్తే ఎంత అండి? 6 లో 1 మైనస్ చేస్తే 5 అండి. అంటే 594 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఎక్స్ వాల్యూ కావాలండి. ఇక్కడ చేద్దాం. ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 594/297 అవుతుందండి. 297 1 297 2 వేసుకోవచ్చు అనుకుంటాను నేను. 2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 వచ్చిందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అయితే మనకి ఈ వాల్యూ కావాలి కాబట్టి 2 ఇంటూ 2 ప్లస్ 1 అండి. అంటే 2 ఇంటూ 3 అండి. 2 3 ఎంత అండి? 6 కాబట్టి 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ మరి 2x+2 ఎందుకు చేసామంటే ఆ రెండు సంఖ్యలు ఇవేనా అనుకున్నామంటే, అంటే ఇది పదుల స్థానంలో అంకి, ఇది ఒకట్ల స్థానంలో అంకి అండి. రెండు ప్లస్ చేస్తే x+x+2 x+x+2 ఏమవుతుందంటే 2x+2 అవుతుంది కాబట్టి దీన్ని 2 ఇంటూ x+2 అనుకున్నాం. x+1 అనుకున్నాం ఇంతకు ముందు కాబట్టి 2 ఇంటూ 2 ప్లస్ 1 అంటే 2 ఇంటూ 3 అంటే 6 అవుతుంది కాబట్టి 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 102 అండి. క్వశ్చన్ నెంబర్ 102 ఏమి ఇచ్చాడంటే ది డిజిట్స్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ఏ నెంబర్ equal to the digits in the tens place of that number, and the digit in the tens place of that number is less than the digits in the units place of the number by 1. If the sum of the digits of the number is 7, then what is the number? Then what is the number? ఒక సంఖ్య యొక్క సగములో ఉన్న 10 స్థానంలో ఉన్న అంకెలను సమానమైన సంఖ్య ఆ సంఖ్యలోని ఒకట్ల స్థానంకి సమానము, మరియు ఆ సంఖ్య యొక్క 10 స్థానంలో ఉన్న ఆ సంఖ్య యొక్క సగములోని ఒకట్ల స్థానంలో అంకె ఒకటి తక్కువగా ఉంటుంది. ఆ సంఖ్య యొక్క అసలు మొత్తం అంకెల మొత్తం 7 అయితే ఆ సంఖ్య కనుక్కోండి అండి. ఆ సంఖ్య ఇక్కడ మీరు క్వశ్చన్ అంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదండి. ఒకసారి ఆప్షన్ మనం చూసుకుందామండి. ఒక సంఖ్య 2 అంకెల సంఖ్య తీసుకున్నాము. ఆ 2 అంకెల సంఖ్య మనకి ఆప్షన్ లో చూసుకున్నట్టు 2 ఉన్నాయండి. ఒక సంఖ్య యొక్క సగములో అంటే ఇప్పుడు మన ఆప్షన్ అనేది మనకు 34 ఒకటి చెక్ చేయడానికి ఉంది. 34 ఒకటి ఉంది చెక్ చేయడానికి, ఇంకా 52 ఒకటి ఉందండి. ఈ రెండు మనకి ఇంకా 162 అంటే 3 డిజిట్ నెంబర్ కాబట్టి మనం చెక్ చేయొద్దండి. 34 62 అండి. ఇప్పుడు చూడండి, ఒక సంఖ్య యొక్క సగము అన్నాడు కాబట్టి దీనిలో సగం చూడండి ఎంత అండి? 34లో సగం ఎంత అండి? 17 అండి. దీనిలో సగం ఎంత అండి? 26 అండి. ఇప్పుడు
10 స్థానంలో ఉన్న అంకెలకు సమానమైన సంఖ్య ఆ సంఖ్యలోని ఒకట్ల స్థానానికి సమానం అండి. ఇప్పుడు దీని యొక్క పదుల స్థానంలో చూడండి ఇక్కడ సంఖ్య సగం చేస్తే సగంలో పదుల స్థానంలో ఏముందండి? ఒకటి ఉందండి. ఒకటికి సమానమైన సంఖ్య ఆ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉండాలండి. ఉందండి, లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఇక్కడ చూడండి దాని యొక్క పదులు అంటే సగం చేస్తే వచ్చే పదుల స్థానంలో ఇంకా ఒకట్ల స్థానానికి సమానంగా ఉందండి. ఇంకో కండిషన్ చూడండి ఇక్కడ. మరియు ఆ సంఖ్య యొక్క పదిలి స్థానంలో ఉన్న అంకె ఆ సంఖ్య యొక్క పదిలి స్థానంలో అంకె ఏంటంటే 5 అండి. ఆ సంఖ్య యొక్క సగములోని ఒకట్ల స్థానంలో అంకె అండి. ఆ సంఖ్యలో సగంలో ఒకట్ల స్థానంలో అంకె కంటే ఒకటి తక్కువ అండి. ఒకటి తక్కువ ఉందా లేదండి? ఇది ఒకటి తక్కువ ఉందండి, అంటే మనం మ్యాచ్ అయిందండి. మరియు ఆ సంఖ్య యొక్క అంకెల మొత్తం 7 అండి. ఈ సంఖ్య యొక్క అంకెల మొత్తం ఎంత అంటే 7 అండి. 5 + 2 7, ఇక్కడ కూడా 7 అండి. కాబట్టి ఇచ్చిన కండిషన్లన్నీ కూడా మనం 52 సాటిస్ఫై చేసింది కాబట్టి 52 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఒకవేళ 52 సాటిస్ఫై చేయలేదనుకుంటే నన్ ఆఫ్ దీస్ అవుతుంది. ఎందుకంటే అటువంటి సంఖ్యను మనం కనుక్కోగలం. డేటాని సరిపోలేదని చెప్పలేమండి. కాబట్టి మనకి ఆన్సర్ అలాగే ఉంది కాబట్టి ఏమవుతుందండి? 52 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 52 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 103 అండి. క్వశ్చన్ నెంబర్ 103 ఏమి ఇచ్చారంటే, ఇన్ ఏ 2 డిజిట్ నెంబర్ ది యూనిట్స్ ప్లేస్ ఈజ్ మోర్ దాన్ ది ట్వైస్ ది డిజిట్స్ ఇన్ టెన్స్ ప్లేస్ బై 1. If the digits in the units place and the tens place are interchanged, the difference between the newly formed by the number original number is less than the original number by 1 అండి. వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్ అన్నాడు. 2 అంకెల సంఖ్యలో ఒకట్ల స్థానంలో అంకె పదుల స్థానంలో అంకెకి 2 రెట్లు కంటే 1 ఎక్కువ అండి. 2 రెట్ల కంటే 1 ఎక్కువ. చూడండి, ఒకట్ల స్థానంలో అంకె పదుల స్థానంలో అంకెకి 2 రెట్లు కంటే 1 ఎక్కువ అండి. ఒకట్ల స్థానంలో మరియు పదుల స్థానంలో అంకెలు పరస్పరం మార్చుకుంటే కొత్తగా ఏర్పడిన సంఖ్యకు అసలు సంఖ్యకు మధ్య వ్యత్యాసము అసలు సంఖ్య చూడండి అసలు సంఖ్య కంటే ఒకటి తక్కువ, ఒకటి ద్వారా కాదు, ఒకటి తక్కువ, ఒకటి తక్కువగా ఉంటుందంటే. అయితే అసలు సంఖ్య ఎంత అడుగుతుంది? అసలు సంఖ్య ఎంత? ఇప్పుడు మనకు కండిషన్, ఫస్ట్ కండిషన్ చూడండి, ఒకట్ల స్థానం అంకె పదుల స్థానం అంకె కంటే 2 రెట్లు అవ్వాలి, 1 ఎక్కువ అవ్వాలండి. పదుల స్థానంలో అంకె 2 ఉందండి. 2 రెట్లు చేసి +1 చేస్తే మనకి 25 అవుతుందండి. ఇది అవ్వొచ్చండి. 3కి 2 రెట్లు చేస్తే 6, 6 + 1 అంటే ఇది అవ్వొచ్చండి. 4కి 2 రెట్లు చేస్తే 8 అవుతుందండి. 8 + 1 చేస్తే 9 అవ్వొచ్చండి. 5కి 2 రెట్లు చేస్తే అవ్వదండి. 7కి 2 రెట్లు చేస్తే అవ్వదండి. అంటే ఈ 2 కాదండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్. ఓకే, మరి ఏమన్నాడంటే ఒకట్ల స్థానంలో మరియు పదుల స్థానంలో అంకెలు తారుమారు చేయగా ఏర్పడే వ్యత్యాసం అన్నాడు. ఆ రెండింటి యొక్క వ్యత్యాసము అసలు సంఖ్య కంటే ఏమవ్వాలంటే 1 తక్కువగా ఉండాలండి. అసలు సంఖ్య కంటే 1 తక్కువగా ఉండాలంటే అసలు సంఖ్య ఎంత అంటే 36. 36 కంటే 1 తక్కువ అవ్వచ్చు అండి. సరే 37 అండి. 37 కంటే 1 తక్కువ ఉండాలి, అంటే 36 అనమాట. ఇక్కడ 1 తక్కువ అంటే ఏమంటే 25కి 1 తక్కువ అంటే 24 అండి. ఇప్పుడు అసలు సంఖ్యకును దీనికి వ్యత్యాసం ఎంత అండి? 9 × x - 5 అవుతుందండి. ఇప్పుడు కూడా అసలు సంఖ్యకును అంకెలు తారుమారు చేయగా ఏర్పడే సంఖ్య మధ్య వ్యత్యాసం 9 × x - 5 అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ డిఫరెన్స్ 9 × x - 5 కాబట్టి, అంటే ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా 9 టేబుల్‌తో పోవాలండి. 9 టేబుల్ ఇది పోతుందండి, పోదు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 37 అవుతుందండి. ఓకే, నేను చెప్పే లాజిక్స్ అర్థమవుతున్నాయో చూసుకోండి. లాజిక్స్ అర్థం అవ్వకపోతే ఇటువంటి క్వెషన్స్ అనేవి చాలా కష్టం అండి. ఈ క్వెషన్ చేయడం అనేది కూడా చాలా కష్టపడవలసి వస్తుంది. అయితే మనకు లాజిక్స్ అని అర్థం చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేస్తుందండి. ఏం ప్రాబ్లం ఏం లేదు. మొదట ఏం చేసామండి, ఒకట్ల స్థానంలో అంకె పదుల స్థానంలో అంకెకి 2 రెట్ల కంటే 1 ఎక్కువ ఉంటుందండి. అలా చెక్ చేసుకుంటే ఈ 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయాయండి. ఓకే కదండి. మరేమన్నాడండి, ఒకట్ల స్థానంలో మరియు పదుల స్థానంలో అంకెలు పరస్పరంగా మార్చుకొనగా ఏర్పడిన కొత్త సంఖ్యకు అసలు సంఖ్యకు మధ్య వ్యత్యాసం అనేది ఈ వ్యత్యాసం అనేది ఎలా ఉందంట? అసలు సంఖ్య కంటే 1 తక్కువ ఉండదండి. అసలు సంఖ్య మనం పొరపాటుగా 25 కరెక్ట్ అనుకుంటే 25 - 1 అండి, అంటే 24. 9 టేబుల్‌తో పోవాలి, పోదండి. నెక్స్ట్ ఇక్కడ 37 ఉంది. 37 - 1 అండి, 36 అవ్వాలి, అంటే 9 టేబుల్‌కి ఇది పోతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 37 అవుతుంది. 40 ఇక్కడ 49 కూడా చెక్ చేసుకోవచ్చు. 49 - 1 అంటే 48 అండి. 48 కూడా 9 టేబుల్‌తో పోదండి. కాబట్టి ఇది కూడా ఆన్సర్ అయ్యే అవకాశం లేదనమాట. ఓకేనండి. 37 అవుతుంది కాబట్టి 37 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు 100% ఆప్షన్స్‌లో అయిపోతుందండి. ఇంక వేరే ఆప్షన్స్ మనకి వేరే సెట్టింగ్స్ ఉండవండి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు ఇంక వేరే నంబర్స్ ఆప్షన్‌లో మీకు నచ్చినవి ఇచ్చుకోండి. ఇచ్చుకున్నా సరే ఎలిమినేట్ చేసేయొచ్చండి. ఇటువంటి క్వెషన్స్‌కి ఇది నార్మల్ ప్రాసెస్‌లో చేయండి. నార్మల్ ప్రాసెస్ అనేది అక్కడ మనకి ఆర్ఎస్ఎల్ బుక్ వెనక ఉంటదండి. అది చేయండి. మీకు ఇచ్చింది 3 లైన్‌లు, 4 లైన్‌లే కనబడతాయండి. కాబట్టి అర్థమైతే మీకు కొట్టండి. అర్థం అవ్వదండి అసలు. చిరాకుగా ఉంటాయి. అసలు ఎందుకు అక్కడ x+1 అనుకుంటుంటే, x+2 అనుకుంటుంటే అసలు ఏం అర్థం కాదనమాట. ఓకేనండి. డైరెక్ట్ స్టెప్స్ ఏసేస్తాడు. అది మీకు అర్థం అవ్వాలంటే మాత్రం ఆ బుక్ ఎవడు రాసాడో ఆడికి అడగాలి.
అలా ఉంటాయి అనమాట క్వశ్చన్స్ కొన్ని అర్థమైపోతాయండి, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఆప్షన్ త్రూ చేయడానికి ప్రయత్నించండి. క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఆప్షన్ త్రూ చేయండి, సింపుల్ గా వచ్చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 104 అండి. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ 2 digits is 3 times the sum of the digits, sum of the sum of its digits, and if 45 be added to it, the digits are reversed. The number is అన్నాడండి. ఇక్కడ చూడండి, నిర్దిష్ట 2 అంకెల సంఖ్య దాని అంకెల మొత్తానికి 3 రెట్లు అండి. నిర్దిష్ట 2 అంకెల సంఖ్య దాని అంకెల మొత్తానికి 3 రెట్లు మరియు దానికి 45 జోడించిన ఆ సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయి. అయితే ఆ సంఖ్య కావాలండి. ఇప్పుడు చూడండి, దాని అంకెల మొత్తానికి 3 రెట్లు అంటే దీని అంకెల మొత్తం చూడండి ఎంత అవుతుందంటే 5 అవుతుందండి. 5 ఇంటూ 3 చేస్తే 15 వస్తుందండి. మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాకపోవచ్చు అండి. ఇప్పుడు ఈ 2 అంకెల మొత్తం చూడండి, ఇక్కడ ఎంత అండి, 2 + 7 అంటే 9 అండి. 9 3 ఎంత అండి, 27 అండి. అంటే మ్యాచ్ అయ్యిందండి, అంటే అది అవ్వచ్చు అండి. 3 + 2 అంటే ఎంత అండి, 5 కాబట్టి 5 ఇంటూ 3 అంటే 15 అంటే మ్యాచ్ అవ్వట్లేదండి. 7 + 2 అంటే 9 అండి. 9 3 27 అంటే మ్యాచ్ అవ్వట్లేదండి. కాబట్టి ఒక్క 27 మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకి 27 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, 27 కరెక్ట్ ఆన్సర్. లేదా ఇంకోలాగా చేయొచ్చండి. ఇక్కడ 45 ఇచ్చాడండి. వాటి యొక్క డిఫరెన్స్ అనమాట. అంటే అసలు సంఖ్యకు అంకెలు తారుమారు చేయగా వచ్చే సంఖ్యకు మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చాడండి, 45 ఇచ్చాడండి. అంటే x - y = 45/9 అవుతుందండి, 5 అవుతుందండి. 9 5 కదా 45. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 5 ఉండాలండి. అంటే 2కి 7కి మధ్య 5 ఉందండి, 7కి 2కి మధ్య 5 ఉందండి. అంటే ఈ రెండు అవ్వచ్చు అండి. కానీ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఏమవుతుందంటే 27 కరెక్ట్ అవుతుంది అనమాట. మనకు 2 కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ త్రూ సింపుల్ గా చేయొచ్చు అండి, అంతే ఇంకా. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 105. ఏ 2 digit number is such that the product of the digits is 8. When 18 is added to the number, then the digits are reversed. Then the number is అన్నాడండి. చూడండి, ఇక్కడ 2 అంకెల సంఖ్యలో అంకెల లబ్ధము 8 అండి. 2 అంకెల సంఖ్యలో అంకెల లబ్ధం 8. ఆ సంఖ్యకు 18 జోడించినప్పుడు ఆ సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయండి. అయితే ఆ సంఖ్య కనుక్కోమంటాడు. ఇక్కడ 2 అంకెల సంఖ్యలో అంకెల లబ్ధం 8 అండి. చూడండి, ఈ 2 చేస్తే 8 వస్తుందండి, ఈ 2 ఇంటూ చేస్తే 8 వస్తుంది, ఈ 2 ఇంటూ చేస్తే 8 వస్తుంది, ఈ 2 ఇంటూ చేస్తే 8 వస్తుందండి. అంటే ఫస్ట్ కండిషన్ మనకు ఉపయోగపడలేదు, కానీ రెండో కండిషన్ ఉపయోగపడుతుందండి. చూడండి, ఆ సంఖ్యకు 18 జోడించిన అంకెలు తారుమారు అవుతాయి. అంటే అసలు సంఖ్యకు రివర్స్ చేసిన సంఖ్యకు మధ్య తేడా అనేది ఎంత అండి, 9 × x - y అండి, = 18 అండి. మరి x - y = ఏమవుతుందండి, 18/9 అంటే 2 అవుతుందండి. అంటే x కి y కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 2 ఉండాలండి. x కి y కి మధ్య డిఫరెన్స్ ఇక్కడ 2 ఉందండి, ఇక్కడ 2 ఉందండి. మరి 2 ఉన్నాయి కదా. మరి ఏమన్నాడండి, ఆ సంఖ్యకు 18 జోడించినప్పుడు అన్నాడండి, ఈ సంఖ్యకు 18 జోడిస్తే రివర్స్ అవుతుందండి, 42 అవుతుందండి. ఈ సంఖ్యకు 18 జోడిస్తే రివర్స్ అవుతుందా, చూడండి 60 ఎంత అవుతుందండి, 60 అవుతుందండి. కాబట్టి ఇది కాదు, ఇది ఆన్సర్ అవుతుందండి. కాబట్టి 24 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆ సంఖ్యకు 18 జోడిస్తే 42 అయిందండి, రివర్స్ అయిందండి. ఆ సంఖ్యకు 18 జోడిస్తే రివర్స్ అయిందా, అవ్వలేదండి. ఈ సంఖ్యకు 18 జోడిస్తే రివర్స్ అవుతుందా, అవ్వదండి. కాబట్టి చూడండి, 18 జోడిస్తే రివర్స్ అవుతుందా, ఎంత అవుతుంది, 36 అవుతుంది. మన 81 అవ్వాలి, అయ్యిందా, అవ్వలేదు. కాబట్టి ఇది కూడా కాదండి. ఒక్క 24 మాత్రమే కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తుందండి. ఇక్కడ 2 × 4 చేస్తే 8 వచ్చిందండి, ఒక కండిషన్ సాటిస్ఫై అయిందండి. 24కు 18 కలిపితే 42 వచ్చిందండి, అంకెలు తారుమారు అయ్యాయండి. ఇక్కడ 2 కండిషన్ సాటిస్ఫై అయిందండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 24 అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా చేసుకుంటే 100% మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఈ లాజిక్స్ అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనండి, అయితే ఇప్పటి వరకు మనము 105 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.